కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. సీజేపీ అధికార ఎక్స్ ట్విట్టర్ ఖాతాపై విధించిన నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పునిచ్చింది. ప్రస్తుతం నీట్ పరీక్షల ప్రక్రియ ముగిసినందున ఈ అకౌంట్ ను ఇకపై కూడా బ్లాక్ లో ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆందోళనకు పెద్దగా ఆస్కారం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా కోర్టుకు తమ వాదనలు వినిపించారు. నీట్ ఎగ్జామ్ సమయంలో ఈ పార్టీ అకౌంట్ ద్వారా వచ్చిన పలు పోస్టులు, ప్రచారాలు పరీక్ష రాసే లక్షలాది మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురి చేసేవిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతలు, పరీక్షల పారదర్శకతను దృష్టిలో ఉంచుకునే ఐటీ చట్టం కింద ఆ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేయాల్సి వచ్చిందని వివరించారు. అయితే పరీక్షల ఘట్టం ముగిసిపోవడంతో వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిగణలోకి తీసుకుని సదరు ఎక్స్ అకౌంట్ పై ఉన్న సస్పెన్షన్ ను తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, ప్రియాంక, కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలో ఏకసభ్య ధర్మాసనం జరిగినటువంటి ఈ యొక్క విచారణలో మాత్రం ఇటు కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా నిషేధం ఎత్తివేయాలని చెప్పేసి కూడా వారు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున ఇటు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటు తుషార్ మెహతా కోర్టు కూడా తమ వాదన కూడా వినిపించడం జరిగింది. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ వల్ల కొంతమంది యువత తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి నెలకొనే అంశాన్ని కూడా వారు కోర్టు ముందు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే ఇటు నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అంశాలపై ఇటు ఒకవైపు పేపర్ లీకేజ్ కావచ్చు, మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనలు, ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా కొంత యువతను సైడ్ ట్రాక్ చేసేటువంటి విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా వారు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇటు ఐటీ చట్టం కింద కూడా ఈ ఖాతాని తాత్కాలికంగా బ్లాక్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ యొక్క వాదన కూడా వినిపించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇరు వాదనలు విన్న తర్వాత ఇటు ఢిల్లీ హైకోర్టు కూడా ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి కొంత ఓట కల్పించినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ఎక్స్ ఖాతాని నిషేధాన్ని కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.